ఇదిగోండి ఇవాళ చేపలు క్లీన్ చేశాను. దీంట్లో ఇదిగోండి ఇది ఒక చేపను చూస్తారా, ఈ సింగిల్గా అంటే ఒట్టిగా వేసేసంటే బాగుంటుందని అంటున్నారని పెట్టాను. ఒకటే ఒక చేప ఉంది దీంట్లో 2 చేపలు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంట్లో 2 చేపలు ఉన్నాయి, కనబడుతున్నాయా? అదిగోండి తిరుగుతున్నాయి. అయిపోయింది ఆ 2 చేపలు ఉన్నాయి. దీంట్లో బాగున్నాయి కదా, చక్కగా మొక్కలు దాంట్లో తిరుగుతుంటే. ఆ 2 తోక భలే కలర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి దీంట్లో ఒక 3 ఉన్నాయి, దీంట్లో 4 అనుకుంటూ ఉన్నాయి. 4 ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి. అలాగే బేగంపేట ఎల్లమ్మ తల్లిది కూడా వీడియో పెట్టాను చూడండి, చాలా బాగుంది షార్ట్ వీడియో. బలకంపేట, బేగంపేట కాదు బలకంపేట అమ్మవారిది పెట్టాను, చాలా బాగుంది. అసలు అలంకరణ బాగా చేశారు ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇదిగోండి దీంట్లో ఒక 4 ఉన్నాయి, తిరుగుతున్నాయి చూసారు. అది కూడా 4 వచ్చేసింది. దీంట్లో 3 ఉన్నాయి, అవి 3 కనబడుతున్నాయి కదా. దీంట్లో కూడా 3 ఉన్నాయి. దీంట్లో 4 ఉన్నాయి, మధ్యలో 3 దీంట్లో ఒకటే ఉంది. దీంట్లో 2 ఉన్నాయి, కానీ ఈ తోకలు నచ్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి భలే తోకలు కలర్స్ ఉంటాయి. ఇదంతా ఇట్లా చూపిస్తాను. పెద్ద చేపలు కూడా మొత్తం ఇవాళ అన్నీ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇవాళ మంగళవారం కదా, పూజ కూడా చేసి ఆ వీడియో కూడా పెడతాను, అది కూడా చూడండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిటర్న్ చేస్తాను మీకు కూడా. ఇప్పుడు పెద్ద చేపల దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్ద చేపలు చూసారు కదా, క్లీన్ చేసే ఇవ్వాలి, చక్కగా తిరుగుతున్నాయి. నేను ఇప్పుడు మేత వేస్తానని చెప్పి పైకి వచ్చేసింది చూసారు కదా. రోజు పెడదామంటే కుదరట్లేదు ఫ్రెండ్స్, అనుకుంటున్నాను అవట్లా. ఒక 5 నిమిషాలైనా చూపిద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్. చక్కగా చూడండి ఎంత బాగున్నాయో, నీట్గా ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఆ బుడగలు కూడా చూడండి, ఆక్సిజన్ బుడగలన్నీ చివరికి వచ్చేసినాయి. బాగున్నాయా ఫ్రెండ్స్, నచ్చినాయా? అందుకని సైలెంట్గా చూపిస్తున్నా, మీరు చక్కగా చూస్తారని చెప్పి నేను మాట్లాడట్లా ఏమి. కానీ ఫ్రెండ్స్, ఇంత కష్టపడి క్లీన్ చేసినందుకైనా కొంచెం వీడియోకి లైక్ కొట్టి కామెంట్ చేయండి మొత్తం చూసి, ప్లీజ్ ఫ్రెండ్స్. అలసిపోయాను ఫ్రెండ్స్, ఇవన్నీ క్లీన్ చేసుకొని, ఇల్లు అంతా క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని నేపాటికి ఇక నీరసం వచ్చేసింది. ఇవే చాలా రిస్క్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడే, అంతకుముందు అయితే లోటాతో చూడదాను, ఇప్పుడు వాటర్ కింద మనం బకెట్లు పెట్టుకొని ఒక పైప్ లాగా వస్తుంది, ఆ పైప్తో ఆ పైప్ కూడా నేను చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే పైపు. ఈ బ్లూ కలర్ ఉంది కదా, ఇటువైపు ఇదేమో నీళ్ళలో పెట్టాలి, ఇదేమో పైపు ఇది నొక్కాలి. అది నీళ్ళలో పెట్టి ఇది నొక్కితే అప్పుడు చక్క దీంట్లో నుంచి పైప్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి,
ఎంత పెద్ద పైపు. చూసారు కదా, ఈ పైప్తోనే నీళ్ళు ఆ బ్లూ కలర్లో కనబడుతుంది, అదేమో నొక్కాలి, నీళ్ళలో పెట్టి నొక్కాలి ఫ్రెండ్స్. నొక్కగానే చక్కగా మంచిగా వచ్చేస్తుంది. చివరిన ఒక లోటా నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, ఇక అయ్యి స్వాంజీతో దాంతో నొక్కుకొని తీసుకోవడమే. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చేపలు. మనకి ఎప్పుడైనా బాధ అనిపించినా, ఏదైనా డల్గా అనిపించినా, నేను ఈ చేపల దగ్గర కూర్చొని కూసేపు నాకు హ్యాపీ అనిపించింది ఈ చేపలను చూస్తే. ఇక్కడే కూర్చుంటా, కూసేపు కూర్చొని వీటిని చూస్తూ ఉంటా. చేయడానికి ఎంత బాధపడతాం ఫ్రెండ్స్, అవన్నీ కష్టపడి మళ్ళీ అది క్లీన్ చేయాలి, తుడవాలి, అదంతా తుడిచి మళ్ళీ వాటర్ పైప్తో, ఇప్పుడు అంటే అంతకుముందు బకెట్లతో పోసేవాళ్ళు, ఇప్పుడు మా వారు పైప్ తెచ్చారు, ఆ పైప్తోనే పైప్ పెట్టేస్తాను, పట్టుకుంటే ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్. కానీ అసలు చాలా బాగుంటుంది తెలుసా. అసలు ఇలా ఎన్ని చేపలు కొన్నాను ఫ్రెండ్స్, చాలా వరకు నా పాకెట్ మనీ దీనికే పెట్టేసా. ఎప్పుడు అమ్మోళ్ళు నాన్న ఇచ్చిన, మా వారు ఇచ్చిన ఎక్కువ ఈ చేపలకే పెట్టేదాన్ని. తింటాక ఏమి కొనుక్కునేదాన్ని కాదు, ఏమైనా కాయలు కానీ. ఈ చేపలు ఇష్టం కదా, చేపలు చచ్చిపోతే మళ్ళీ చేపలు తేడం, అది ఫుల్గా ఉండాలి నాకు, నిండుగా. 4 చేపలు ఉంటే ఇష్టం ఉండదు, దానికి నిండుగా ఉండాలి. ఇక మళ్ళీ తేలా, ఎందుకంటే మళ్ళీ తిరగడానికి ఇబ్బంది పడతాయి కదా ఈ వీటికే ఇప్పుడు తిరగడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి నేను తేలేదు ఫ్రెండ్స్, ఇంతవరకు తెచ్చినంత వరకు వదిలేసా. నాకెందుకన్నా ఫస్ట్ నుంచి చేపలు అంటే చాలా ఇష్టం, కానీ పెళ్ళికి ముందు తీసుకోలేదు, పెళ్ళి అయిన తర్వాత మా వారిని అడిగితే తీసుకున్నారు, అలా కొనుక్కున్నాను ఫ్రెండ్స్. బాగున్నాయి కదా. కానీ మనం ఎంత కష్టపడి క్లీన్ చేసినా కూడా అవి మళ్ళీ మామూలుగా అయినప్పుడు భలే ఆనందం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇంత నీట్గా చక్కగా చేసుకుంటే చాలా హ్యాపీ అనిపించుద్ది నాకు. అంత కష్టపడి చేసిన అలసటిపోయినా వీటంక చూసుకుంటూ ఉంటే కొద్దిసేపు ఆ అలసట కూడా చక్కగా మంచిగా బాగున్నాయి అనిపిస్తుంది. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు ఈ మధ్య లేట్ అవుతున్నాయి, అందుకని రాళ్ళు నలుపు పోవటం లేదు, అందుకని క్లీన్ అయినంత వరకు క్లీన్ చేస్తున్నా, తర్వాత ఇక వదిలేస్తున్నా ఫ్రెండ్స్. మరీ ఒక్కొక్క రాయి క్లీన్ చేయాలంటే చాలా కష్టం. అందుకని ఫ్రెండ్స్ దగ్గర ఈ మొత్తం 5 కేజీల దాకా ఉంటుంది. రాళ్ళు అయితే కేజీ వచ్చి ఎక్కువ రేటు ఏమి ఉండవు ఫ్రెండ్స్, 40 రూపాయలు ఎంతో ఉంటాయి అంతే, 40-50 ఉంటాయి. ఇలా మనకు మల్టీ కలర్స్గా కావాలంటే మల్టీ కలర్స్గా ఇస్తారు, విడివిడిగా ఒక సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కలర్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. మనకి ఎలా కావాలంటే అలా ఇస్తారు. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పండి. కానీ నాకు ఇలా రోజు ఇక కొంచెం నీట్గా బాగున్నాయి కదా, రోజు చూపిస్తాను ఫ్రెండ్స్ కుదిరినప్పుడల్లా. నాకు అలాగే టెడ్డీ బేర్ ఉంది, చేపలన్నా, మొక్కలన్నా, టెంపుల్స్కి వెళ్ళడం అన్నా, మళ్ళా కలర్స్ చేపలైనా ఏవైనా కూడా చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. చేపలు ఇష్టము, అందుకని చేపలు తెచ్చుకున్న మొక్కలు ఇష్టం అని నాకు 500 1000 వచ్చినప్పుడు నాకు గిఫ్ట్గా మొక్కలు కొనిచ్చేవాళ్ళు ఈయన.
మళ్ళీ టెడ్డీ బేర్లు ఇష్టం అని చెప్పి పెద్ద టెడ్డీ బేర్ కొన్నారు. అది కూడా నేను షార్ట్ వీడియో పెడతా చూడండి. అది ఫస్ట్ పెళ్ళి అవ్వగానే January 1 వచ్చింది కదా, మాది నవంబర్లో మ్యారేజ్ అయింది. January 1కి November 23కి మా పెళ్ళి రోజు. మళ్ళీ రేపు November 23కి 2 సంవత్సరాలు పూర్తవుతాయి ఫ్రెండ్స్. రేపు నవంబర్కి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. అయితే మా వారు ఏంటంటే ఫస్ట్ పెళ్ళి అవ్వగానే నవంబర్లో అయింది కదా, జనవరిలో నాకు టెడ్డీ బేర్ తీసుకున్నారు. నాకు ఇష్టం ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. టెడ్డీ బేర్ది కూడా పెడితే చూడండి.